మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. నిన్న దాదాపు 5 ఇన్సిడెంట్లు అయితే జరిగినాయి. సో నిజామాబాద్ ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు సుమన్ టీవీ విశ్వ ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అసలు ఎక్కడ దేన్ని కూడా వదలట్లేదండి. చిల్లర దొంగల లేకపోతే అంతర్రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది ముఠాలా లేకపోతే అర్థం అవ్వట్లేదు, కానీ ప్రతి దగ్గర దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. షాప్ ముంగట వెహికల్ పెట్టినామా అది మాయమే, ఇంటి ముంగట వెహికల్ పెట్టినామా అది మాయమే. సో ఇవాళ సర్వీస్ పాయింట్కి అయితే రావడం జరిగింది. SBI సర్వీస్ పాయింట్లో దాదాపు 25,000 రూపాయలనైతే గుర్తు తెలియని దుండగులు అపహరించారు అనేది తెలుస్తూ ఉంది. మనము ఇక్కడ గాజుల్పేట్ నియర్ బై లొకేషన్లోని పెద్ద బజార్ గాజుల్పేట్కి సంబంధించిన ఏరియాలో అయితే ఉన్నాము. ఇక్కడ ఈ సర్వీస్ పాయింట్లో మనం మాట్లాడుకోవాలా. సో దాదాపు 25,000 రూపాయలనైతే వాళ్ళు దొంగలించుకొని పోయారు అనేది తెలుస్తూ ఉంది. లోపల ఓనర్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. అన్న, మీ పేరేం పేరు అన్న? రాహుల్ అన్న. రాహుల్, అసలు ఎప్పుడు జరిగింది ఇట్లా జరిగింది దొంగతనం? అంటే ఇప్పుడు నార్మల్ గా మేము వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఉర్దూ స్కూల్ నుంచి స్కూల్ పై నుంచి ఎక్కి దీనిలోకి వచ్చి దొంగతనం చేసిరు అనేది తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? ఫ్రైడే రోజు లాస్ట్ వర్కింగ్ డే, సాటర్డే సండే బ్యాంక్ హాలిడేస్. సో సాటర్డే రోజు నేను ఈవినింగ్ వచ్చాను, వేరే వర్క్ మీద నేను షాప్కి వచ్చాను, ఓపెన్ చేసుకొని చూసుకున్నాను, వెళ్ళిపోయాను. మళ్ళీ సండే రోజు షాప్లో లైట్లు ఓపెన్ ఉన్నాయి, ఆన్ చేసే ఉన్నాయని చెప్పి నేను వచ్చి చూసుకునే వరకు క్యాష్ లేదు కౌంటర్లో. పైకి వెళ్ళి చూసుకున్నాను, పైకి వెళ్ళి చూసుకుంటే పైన వెంటిలేటర్ పలగొట్టింది ఉంది. పైన వెంటిలేటర్ నుంచి వచ్చారు. తర్వాత నైట్ నేను 2 టౌన్లో కూడా కంప్లైంట్ చేశాను. ఇప్పుడు మార్నింగ్ కూడా వెళ్ళొచ్చాను. పైకి వెళ్ళి ఇప్పుడు మార్నింగ్ చెక్ చేసుకునే వరకు బ్యాక్ సైడ్ స్కూల్లో విరగొట్టిన కుర్చీ వేసుకొని పైకి ఎక్కి వెంటిలేషన్ నుంచి వచ్చారు. అంటే ఎవరైనా బయట నుంచి వచ్చి షట్టర్ అన్న ఓపెన్ చేసి దొంగతనం చేయాలా లేకపోతే ఎట్లనే చేయాలా? కాకపోతే ఇదంతా కూడా క్లోజ్ ఉండగానే పైనుంచి వచ్చి మరి దొంగతనం చేసిరు అనేది మనకు చెప్తుండ్రు రాహుల్. అంటే పోలీస్ అధికారులు రావడం జరిగిందా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా? క్లూస్ టీమ్స్ ఏమైనా వచ్చినాయా? నిన్న నైట్ వచ్చారు, చూపించాను, వెళ్ళారు. మళ్ళీ మార్నింగ్ రమ్మన్నారు SI సార్ తోటి ఒకసారి మాట్లాడదామని. సరే అని చెప్పి మార్నింగ్ వెళ్ళాను. సార్ ఏదో వర్క్ లో బిజీలో బయటకు వెళ్ళాడు. మళ్ళీ కొద్దిగా ఆగి రమ్మని చెప్పారు నాకు. అంటే మీరు వచ్చి చూసిన తర్వాత అంటే షట్టర్ బిట్టర్ అన్ని ఓకే ఉన్నాయి, కాకపోతే లోపలనే ఇవంతా దొంగతనం జరిగింది, అంతేనా? లోపల లైట్ వేసింది ఉంది. నేను ఎప్పుడు వెళ్ళేటప్పుడు లైట్స్ అన్ని ఆఫ్ చేసి వెళ్తాను. లైట్ వేసింది ఉంది ఏంది అని చెప్పి నేను చూశాను. యాక్చువల్గా బయట ఒక కార్ ఉంది, ఎవరిది కార్ ఉన్న షాప్ ముందర కార్ అని చెప్పి చూసే వరకు లైట్ వేసింది ఉంది అని చెప్పి నేను లోపలికి వచ్చాను అంతే. లేకపోతే ఎప్పుడు లైట్స్ అనేది ఆఫ్ చేసి వెళ్తాను. 99% లైట్స్ సిస్టమ్స్ అన్ని ఆఫ్ చేసి వెళ్తాను. మీ షాప్ లో సీసీ కెమెరా సిస్టమ్ ఏమైనా ఉందా లేకపోతే పక్కన ఏమైనా వాళ్ళ విజువల్స్ ఏమైనా రికార్డ్ అయ్యాయా? మరి పక్కన సీసీ కెమెరాస్ ఉన్నాయి, చెక్ చేశాను, విజువల్స్ చెక్ చేశాను, ఏం కనబడట్లేదు. కాబట్టి మార్నింగ్ ఒకసారి మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం పైకి వెళ్ళి చెక్ చేసుకుంటే బ్యాక్ సైడ్ స్కూల్లో కుర్చీ వేసుకొని ఎక్కింది ఉంది. ఇరిగిపోయిన కుర్చీ ఆల్రెడీ, ఇప్పటికీ కూడా ఇంకా కుర్చీ అక్కడనే ఉంది. ఇంకా గోడకి వేసి ఎక్కిండ్రు వాళ్ళు. ఇది మాత్రం 100%. వెంటిలేషన్ వాళ్ళకి కొట్టారు. వెంటిలేషన్ నేను ఆల్రెడీ మొత్తం అన్ని క్లీన్ చేపించి మొత్తం చేసి పెట్టాను. పైన చూసుకున్నాను, వెంటిలేషన్ క్లోజ్ చేసి పలగొట్టేసి వచ్చారు. అంటే ఇదంతా చూస్తే ఎవరో ఒక పక్క ప్లాన్ ప్రకారం ఒక రెక్కి నిర్వహించి మరి దొంగతనం చేసినట్టు మాకు కనిపిస్తూ ఉంది. సో మీకు ఏమైనా ఎవరిపైన డౌట్ ఏమైనా ఉందా? ఎవరిపైన ఏం డౌట్ లేదు. 99% అయితే తెలిసిన వాళ్ళే చేశారు. ఎందుకంటే అది చుట్టుపక్కల చూస్తే ఇక్కడ నుంచి అక్కడికి అటాచ్ బిల్డింగ్సే, కానీ ఎప్పుడు కాలే. 10 years నుంచి మేము రన్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు కాలే. ఇదే ఫస్ట్ టైం, 10 years నుంచి ఇదే ఫస్ట్ టైం మాకు. ఇదే ఏరియాలో అంటే ఈ 2 టౌన్ పరిధిలోనే దాదాపు 3 దొంగతనాలు జరిగినాయి అనేది మనకు తెలుస్తుంది. ఒక స్కూటీ పోయిన తర్వాత మీ దగ్గర కూడా అదే రోజు మనకి దొంగతనం జరగడం జరిగింది. అంటే ఇదంతా చూస్తే అసలు పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకో, అంటే పెట్రోలింగ్ అనేది సరిగ్గా ఉందా లేదా ఈ ఏరియాలో? పెట్రోలింగ్ అనేది సరిగ్గా కనబడట్లేదు. ఎందుకంటే ముందు లాస్ట్ 2 years బ్యాక్ చూస్తే నేను నైట్ 1-1:30కి వెళ్ళినా కానీ పెద్ద బజార్లో ఒక జీప్ అనేది నాకు ఎప్పుడు కనబడుతుండే, లేదు అంటే ఏదో ఒక సరౌండింగ్లో కనబడుతుండే. ఇప్పుడు అనేది పెట్రోలింగ్ బాగా తక్కువ ఉన్నది. యాక్చువల్ మాకు ఇప్పటి వరకు రీసెంట్లీ కూడా మాకు ఒక యాక్సిడెంట్ అయింది ఇన్సిడెంట్లీ. అది కూడా ఇప్పుడు 3 months అవుతుంది. దాని పేరు మీద కూడా కంప్లైంట్ ఉంది 2 టౌన్లో, అది కూడా నడుస్తుంది. 3 months అవుతుంది. పెండింగ్ ఏమున్నాయని అంటున్నారు, అంతేనా? పెండింగ్లో ఉన్నాయి. సో ఇదండి, అంటే పోలీసు వ్యవస్థ అనేది ఎంతవరకు సక్రమంగా ఉంది, ఎంతవరకు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అనేది ఖచ్చితంగా మనము ఆలోచించాల్సిన విషయం. సో పెట్రోలింగ్ వ్యవస్థ గురించి మనము మల్టిపుల్ స్టోరీస్ అయితే చేయడం జరుగుతూ ఉంది. సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా కొన్ని ఏరియాలలోకి వెళ్ళి అక్కడ పెట్రోలింగ్ వెహికల్స్ ఉన్నాయా లేవా అనే దానిపైన కూడా మనము ప్రతి దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఏదైతే మనకి ఈ నియర్ బై లొకేషన్లోని 2 టౌన్ పరిధిలోనే 3 దొంగతనాలు అయినాయండి. మూల కారణం ఏదైనా ఉంది అని అంటే పెట్రోలింగ్ వ్యవస్థ అనేది రోడ్ల పైన వెహికల్స్ ఉంటే కొంత భయం అనేది ఉంటుంది. అరే పోలీసు వాళ్ళు ఉన్నారు, ఒకవేళ మనం అలా కంటికి చిక్కినా కూడా వాళ్ళు అడుగుతారు
అంటే నైట్ టైంలో ఇప్పుడు మనకి హైదరాబాద్లో మనకి కొన్ని ఏరియాలలో కొంతమంది పోలీస్ అధికారుల వీడియోస్ కూడా మనకి వైరల్ అవుతూ ఉంటాయి. ఓల్డ్ సిటీ కావచ్చు, కొన్ని ఏరియాలలో నైట్ టైంలో అంటే కటన్ సెర్చ్ లాగా వాళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది. నైట్ 12 దాటిందంటే ఎవరున్నా కూడా వాళ్ళపైన కేసులు నమోదు చేయడము, వెహికల్స్ కూడా ఎటు వెళ్తున్నారు అనే దానిపైన ప్రతిదీ కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు. అట్లాంటి డ్యూటీస్ అనేటివి ఇక్కడ కూడా నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి ఫాలో అవుతే మాత్రం చాలా వరకు ఇట్లాంటి రాబరీస్ కావచ్చు, థెఫ్ట్ కేసెస్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. చైన్ స్నాచింగ్స్ అండి, ఇళ్లలోకి వచ్చి మరి చైన్ స్నాచింగ్ చేసుకొని పోతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి. అంటే ప్రతి ఏరియాలో సీసీ కెమెరాస్ ఉన్నాయి, కాకపోతే అవి పనిచేయట్లేదు. మరి ఎందుకు అవి ఇంకా? సో ఎవరైతే ఈ షాప్ గురించి మాట్లాడుకుంటే ఉన్నట్టుగానే ఉంది, షట్టర్ వేసినట్టే ఉంది, తలుపులు పెట్టినా ఉన్నాయి, కానీ లోపలైతే దొంగతనం జరిపోయింది. సరే పైనకి వెళ్దాం, అసలు ఎట్లా వచ్చిర్రు అనే దాన్ని. సరే పైకి వెళ్దాం. అంటే ఎవరైతే సదరు దుండగుడు ఎవరైతే ఉన్నాడో ఇగో ఇట్లానే వచ్చిండు, ఇట్లానే వెళ్ళిపోయాడు దొంగతనాన్ని కూడా. సో పక్కన ఉర్దూ మీడియం స్కూల్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. అక్కడి నుంచే వాళ్ళు చైర్ వేసుకొని మరి ఒక గోడ మీదకి ఎక్కేసి బిల్డింగ్ మీదకి అయితే వచ్చిర్రు అనేది తెలుస్తుంది. బిల్డింగ్ మీదకి నుంచి వచ్చి కిందికి వచ్చేసి లాకర్లో ఉన్న అమౌంట్ మొత్తం వాళ్ళు స్వాహా చేసేసుకొని వెళ్ళిపోయారు. సో లోపలికి వెళ్దాం, పైన అసలు ఎలాంటి ఆధారాలు ఏమైనా ఉంటాయా అనే దానిపైన చూద్దాం ఒకసారి. సో ఈ దొంగతనాలు అనేటివి ఎంత పకడ్బందీగా వాళ్ళు ఈ దొంగతనాలు చేస్తున్నారు అనే దానికి నిదర్శనంగా నేను ఇలా చూపిస్తా. ఇక్కడ పక్కన ఉర్దూ మీడియంకి సంబంధించిన ఒక స్కూల్ ఉంది. దొంగలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మెట్ల గుండా వచ్చిర్రు. ఫస్ట్ మెట్ల గుండా వచ్చేసి ఇక్కడ ఒక చైర్ సహాయంతో ఈ గోడ ఎక్కడం జరిగింది. ఈ గోడ ఎక్కేసిన తర్వాత ఇక్కడికి వచ్చిండు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో. ఈ పర్సన్ ఇక్కడికి రాగానే వీడికి ఎక్కిండబ్బా. ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్ ఈ సలహాలను పట్టుకొని ఇదంతా ఇట్లా ఎక్కడం జరిగింది. ఈ నుంచి వీడికి వచ్చేసిండు. ఈడ దుంకిన తర్వాత ఆయన ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తను దీంట్లో నుంచి లోపలికి వెళ్ళి దొంగతనం చేసిండు. కాకపోతే దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఇది పెట్టింది ఉన్నది, ఇది లోపల నుంచి పెట్టింది ఉంది కాబట్టి ఆయనకి ఛాన్స్ లేదు. లోపలికి పోవాలంటే ఇది పలగొడితే మళ్ళీ పెద్ద కథ ఉంటుంది, మళ్ళీ ఎవరైనా లేస్తారు అని చెప్పేసి అనుకున్నాడా ఏందో తెలియదు. కానీ ఇట్లనే వచ్చిండు, ఇట్లనే ఎక్కిండు. దీంట్లో నుంచి డైరెక్ట్ కిందికి దాంట్లో దిగిన తర్వాత నేను చూపిస్తా. అసలు నిజంగా సినిమా తలపించే సీన్ ఇది. సో ఇట్లా లోపలికి వచ్చిండు ఆయన. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. ఈ వెంటిలేషన్ ఏదైతే ఉందో ఆ వెంటిలేషన్ సహాయంతో ఆయన రావడం జరిగింది. ఆయన ఒకవేళ నిజంగా వేరే తెలియని క్యాండిడేట్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద పడితే మాత్రం చెప్పిపోతుండే. ఇట్లా ఈవిడ కాళ్ళు ఫస్ట్ అట్లా దిగేసి ఈవిడ కాలు పెట్టి ఇట్లా దిగేసి డైరెక్ట్ కిందికి వచ్చేసిండు. దాదాపు 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇవి 2 ఫ్లోర్స్ వరకు కూడా ఆయన ఒక్కడు వచ్చిండా ఇద్దరు వచ్చిరా మనకు తెలియదు. ఇదంతా ఇక్కడ ఇట్లా రావడం జరిగింది. ఇదంతా దిగుకుంటూ వచ్చేసిండు. ఒక సినిమా రేంజ్లో ఈ దొంగతనం అయితే చేయడం జరిగింది. ఒక పథకం ప్రకారం అని చెప్పేసి మనం ప్రతిసారి చెప్తున్నాం. అంటే ఒక డయాగ్రామ్ వేసుకుని మరి ఎట్లా దొంగతనం చేయాలని చెప్పేసి వాళ్ళు దొంగతనానికి అయితే పాల్పడుతూ ఉన్నారు. పైనుంచి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది పైన మొత్తం మీకు ఇక్కడ రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఇవేంది రాళ్ళు అని చెప్పి చాలామంది అనుకుంటుండొచ్చు. ఇక్కడ రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా వెంటిలేషన్ డ్యామేజ్ అయింది. అంటే పైనుంచి ఇట్లా గుద్దేగానే ఇక్కడ డైరెక్ట్ ఈ వెంటిలేషన్ మొత్తం పడిపోయింది. ఇదంతా ఇదే. సో ఒక్కసారిగా ఆ నుంచి వాడంగానే ఈ మెట్ల పైన అయితే పడిపోయింది. మెట్ల పైన పడిపోయిన తర్వాత ఆయన లోపలికి వచ్చేసిండు. లోపలికి వచ్చి ఒక్కొక్క అంతస్తు దిగడం జరిగింది. ఒక్కసారి మీరు చెప్పండి, అంటే రాహుల్ గారు, అంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి తరహాలో దొంగతనాలు ఏమైనా జరిగినాయా? ఇప్పటి వరకు ఎప్పుడు కాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు అదే రోజు పెద్ద బజార్లో వాళ్ళ బండి మాది సేమ్ ఒకటే రోజు. నేను అన్నకు కూడా కాల్ చేశాను, అన్న మీ బండి పోయిందంట కదా అంటే, అన్న నాది కూడా ఇట్లా క్యాష్ పోయింది అనగానే అన్న చెప్పాడు నీది కూడా అయిందా అని చెప్పి అన్న కూడా ఆన్ ది స్పాట్ నా దగ్గరికి వచ్చాడు. తర్వాత వెళ్ళి టౌన్లో కూడా కంప్లైంట్ చేశాను. పోలీసులు ఏమంటున్నారు మరి? మొత్తానికి ఏమైనా దొరుకుతారు అని చెప్పేసి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా లేదా? అసలు మీకు ఏమైనా భరోసా ఏమైనా ఇస్తున్నారా లేదా? నాకు భరోసా ఏం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక పోయింది, ఇప్పటి నుంచి జర జాగ్రత్తగా చూసుకోండి, క్యాష్ ఉంచుకోకండి అన్నట్టు మాట్లాడుతున్నారు. వాడు దొరికినప్పుడు చూద్దాము, వాడు దొంగ దొరికినప్పుడు చూద్దాము అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది అంటే పోలీసులని అడిగితే, వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు చెప్పే సమాధానం ఇది, అయిపోయింది, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. అంటే పోలీస్ అధికారులు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. అసలు మరి మీరు ఉన్నదే ప్రజల కోసం. మరి మీరే ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత ఇట్లా జరిగిందని చెప్పి పోతే మరి మేము పట్టుకుంటాము అనకుండా సరే అయిపోయింది, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఖచ్చితంగా వ్యూవర్స్ మీరే డిసైడ్ చేయాలండి. మీకు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ పైన కావచ్చు, పోలీస్ వ్యవస్థ పైన మీరు ఏమనుకుంటున్నారో
కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా వీడియోస్ ఉన్నతాధికారులు చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు మన గురించి అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. అంటే సో సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాము. ఇది కిందికి రాగానే డైరెక్ట్ మనకి ఆఫీసే ఉంటుంది. ఎవరైతే మనకి ఎస్బీఐకి సంబంధించిన సర్వీస్ పాయింట్ ఏదైతే ఉందో కిందనే ఉన్నాయి. డైరెక్ట్ కిందికి పోయి ఆయన దొంగతనం చేసేసుకొని మళ్ళీ సేమ్ యథావిధిగా సర్వీస్ పాయింట్లో లోపల మొత్తం చీకటి ఉండేసరికి ఏం చేసిరంటే లైట్ వేసుకున్నారు. లైట్ వేసేసుకొని మొత్తం ఏడియాడ సదరేసిన తర్వాత అవన్నీ తీసుకొని ఆ ముల్లె కట్టుకొని వాళ్ళు మళ్ళీ మీదికి రావడం జరిగింది. ఇట్లనే వచ్చారు, ఇట్లనే పోయారు. సో ఇట్లనే ఎస్కేప్ అయిపోయారు. సో ఎవ్వరికీ తెలియకుండా చాకచక్యంగా ఈ దొంగతనం అయితే చేశారు అనేది తెలుస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఆఫీస్కి కావచ్చు, లేకపోతే వ్యాపార సముదాయాలు, ఇండ్లల్లో మెయిన్గా చెప్తున్నాను, ఇండ్లల్లో తాళాలు వేసిన ఇండ్లు కనబడ్డాయి అంటే కథమే. రావాలా, దోచుకొని పోవాలా, వాళ్ళ అంతిమ లక్ష్యంగా వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. మొన్నటికి మొన్న ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలా. తాళాలు వేసిన ఇండ్లని దొంగతనం చేయడం వేరు. వినాయక్ నగర్లో ఇంట్లో ఉండగానే ఒక ఇద్దరు దంపతులు ఇంట్లో ఉండగానే వాళ్ళు లోపలికి వచ్చి మరి 38 తులాల బంగారం వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయారు. వెండి అయితే లెక్కనే లేదు. 38 తులాల బంగారం అన్నప్పుడు వెండి ఎంత ఉండాలా? అమౌంట్ దగ్గర 2,50,000 నుంచి 3 లక్షల రూపాయలు ఏమో పోయింది అనేది మనకు ఒక పర్ఫెక్ట్ ఫిగర్ అయితే ఉంది. సో ఇదంతా కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే పోలీస్ అధికారులు ఖచ్చితంగా ప్రతి ఏరియాలో పెట్రోలింగ్ అనేది సవ్యంగా జరిపినట్లయితే ఇట్లాంటి దొంగతనాలు అనేటివి జరగవు అనేది నిజామాబాద్ ప్రజానీకం అంతా కూడా వాళ్ళు చెప్తున్న సమాధానం ఇదే. మొత్తం ఇక్కడ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్ మీద నుంచి వెంటిలేటర్ అనేది కింద పడిన తర్వాత మొత్తం రాళ్ళు రప్పలు అనేటివి మొత్తం పడ్డాయి. ఇదంతా కూడా ఇగో ఇక్కడ ప్రింటర్ పైన ఇదంతా రాళ్ళు రప్పలు చిన్న ఇదంతా ఇది ఉన్నది. ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నారు. అయినా కూడా ఇది అంతగానం ఇగో ఇక్కడ ఇంత రాలిందంటే ఇంతగానం వచ్చి రచ్చ చేసేసిపోయిండు అనేది అర్థం చేసుకోవాలా. ఇక్కడ చాలామంది కూడా రావడం జరిగింది. సర్వీస్ పాయింట్ కాబట్టి చాలామందికి అమౌంట్ అనేది అవసరం ఉంటుంది. డిపాజిట్ చేసేవాళ్ళు డిపాజిట్ చేస్తారు, విత్డ్రా చేసుకునే వాళ్ళు విత్డ్రా చేసుకునే ఫెసిలిటీస్ కూడా సర్వీస్ పాయింట్లో ఉంటాయి. ఈ సర్వీస్ పాయింట్లను కూడా ఇవాళ వదలట్లేదంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత వరకు వెళ్ళిపోయారు దొంగలు అనేది. సో ఇది ఇవాళటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.